ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ బ్లాగ్స్. నేను మిషోని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసానండి. ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మీ యొక్క పెద్ద మనసుతో ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కడపలో ఉన్నటువంటి శ్రీ లలిత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో ఒకసారి షేర్ చేద్దామనేసి వీడియో షూట్ చేయడం జరిగింది. సో వీడియో షూట్ చేయడం జరిగింది కానీ అప్లోడ్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఎందుకంటే మనత బద్ధకం అలా ఉంటుందన్నమాట. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట మనము. సో గూగుల్లో సెర్చ్ చేస్తే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ మన నేమే వస్తుందన్నమాట. శ్రీ లలిత అమ్మవారి టెంపుల్ వచ్చేసి రాజంపేట కడప హైవేలో ఉంటుందన్నమాట. సో సెంట్రల్ జైలు దాటుతానే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. మెయిన్ రోడ్లోకి కనపడుతూ ఉంటుంది. బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా మెయిన్ రోడ్లోకి కనపడుతూ ఉంటుంది. సో అవైలబుల్లో కూడా ఆటోలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. కడప నుంచి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. కడప టౌన్ నుంచి 9 కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్ వరకు. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. విశాలమైన ప్రదేశంలో అనమాట. చాలా మంచి వాతావరణంలో టెంపుల్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల ధ్యాన మందిర్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ అయితే నాగదేవతలు ఉన్నారు. నాగదేవతలకి మా అమ్మ వాళ్ళు పూజ చేయాలని చెప్పేసి వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఇక్కడే వాష్రూమ్ కూడా ఉంటాయన్నమాట. సో నో ప్రాబ్లం, లేడీస్ అందరూ వచ్చినా కానీ నో ప్రాబ్లం అనమాట. రూమ్స్, వాష్రూమ్లు అన్నీ ఉన్నాయి. వికలాంగులు వచ్చినా కూడా లిఫ్ట్ అయితే ఉందన్నమాట. వికలాంగులు అయితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళలేరు కదా. సో వాళ్ళ కోసం ఒక లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారనమాట ఈ ఫౌండేషన్ వాళ్ళు. శ్రీ లలిత అమ్మవారి టెంపుల్ని చిన్నయ్య ఫౌండేషన్ వాళ్ళు అయితే నిర్మించడం జరిగిందండి. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5:30 లేదా 6:30 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఆ టైంలో ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. టెంపుల్ ఓపెనింగ్, క్లోజింగ్ మీకు అందరికీ వీడియోలో స్క్రీన్ అయితే పెట్టాను, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి విజిట్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఈ టెంపుల్కి. సో మా అమ్మ రారా అని చెప్తా ఉంటే వచ్చేసాను అనమాట. మా అమ్మకు కొంచెం దైవభక్తి ఎక్కువ, అందుకే మా అమ్మతో పాటు నేను వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళేసి ధ్యాన మందిరం చూసేసి వద్దాం రండి ఫ్రెండ్స్. అక్కడ ధ్యాన మందిర్లో శివుడు ఉంటారనమాట. శివయ్య ధ్యానం చేసుకున్నట్టు ఒక స్టాచ్యూ అయితే నిర్మించారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో కింద అయితే మనం వీడియో అలా ఉంటుందన్నమాట. కింద ధ్యాన మందిర్లో మనం రౌండ్ అప్ ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. పైకి శ్రీ లలిత అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి వీడియోస్, ఫొటోస్ తీయకూడదు అని చెప్పేశారు టెంపుల్ వాళ్ళు. సో అందుకనేసి నేను జస్ట్ వీడియో తీసాను అనమాట. దూరం నుంచి వీడియో తీశాను. అమ్మవారిని అయితే క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే తీయకూడదమ్మా, వద్దు అని చెప్పారు, అందుకే తీయలేదన్నమాట. ఇక్కడైతే ధ్యాన మందిరం చూసేసేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మా అమ్మ వాళ్ళ పూజలు అయిపోయేసరికి నమస్కారం చేసుకొని వచ్చేలోపు నేను ఒకసారి అలా ధ్యాన మందిర్లో రౌండ్ అప్ వేసి వీడియో తీసుకుందామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. అంతలోపు
వాళ్ళ పూజ అయిపోయింది. శివయ్యకు పూజ అయితే చేసుకున్నారు. శివయ్య పూజ అయిపోయిన తర్వాత శ్రీ లలిత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్ పైన ఉంటుందన్నమాట, కింద ధ్యాన మందిరం ఉంటుంది. టెంపుల్ పైకి వెళ్ళాలి, స్టెప్స్ గుండా వెళ్ళొచ్చు అనమాట. సో వికలాంగులకి అయితే లిఫ్ట్ ఉందని చెప్పాను కదా, నార్మల్గా అయితే స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒక్కసారి శివయ్యని అయితే చూసేసాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం స్టెప్స్ గుండా పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. శ్రీ లలిత అమ్మవారికి ఆపోజిట్లో అమ్మవారి వాహనం అయితే ఉంటుందన్నమాట. చూసేసేయండి వాహనం ఎలా ఉందో. అలాగే పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి శ్రీ లలిత అమ్మవారు ఉంటారనమాట. తర్వాత శివయ్య, గణపతి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తారనమాట. సో వాళ్ళని కూడా ఒకసారి దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. అమ్మవారిని ఒకసారి చూసేసేయండి ఎలా ఉన్నారో. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ కూడా వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే టెంపుల్కి వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు బస్సు అయితే అక్కడ స్టాప్ చేస్తారు. అడిగితే అది రిక్వెస్ట్ స్టాప్ అనమాట, స్టాప్ అయితే లేదు. తిరిగా మనం అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు బస్సులు అయితే అక్కడ ఆపవు, ఆటోలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సిటీకి ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి తిరిగా బస్సులో రావాల్సి ఉంటుందన్నమాట. మేము వెళ్ళిన రోజు మాకు తెలియక అక్కడ బస్సులన్నీ ఆపుకుంటూ కూర్చున్నాము, ఒక్క డ్రైవర్ కూడా ఆపలేదు బస్సు. సో అందుకే ముందుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను అనమాట వీడియోలో. సో మీరు ఎవరైనా వెళ్ళింటే బస్సుల కోసం వెయిట్ చేయకుండా ఆటోలో అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ.